హాయ్ అండి. ఎల్ఎస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్కి స్వాగతం. ఈరోజు అండి మీకు ఇవ్వండి ఈ పిస్తా తొక్కలు, వీటితో ఫ్లవర్స్. ఇదిగోనండి, ఇది ట్యాబ్లెట్ అయిపోయిన ట్యాబ్లెట్లు. వీటితో కూడా నేను ఇప్పుడు ఒక ద్రాక్ష గుత్తుల్లాగా చేసి చూపిస్తానండి. రండి, ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి, పలచని అట్టని మనం ఇలా కట్ చేసుకొని, ఇదిగోనండి వీటితో పిస్తా సీడ్స్ పెటల్స్ అండి ఇవి. వీటితో మనం ఇప్పుడు ఫ్లవర్స్ చేసుకుందాం. చూసారా, వీటిని ఇప్పుడు ఇట్లాగా డ్రాప్ చేసుకుందాం పెన్నుతో. ఇదిగోనండి, ఇట్లా మనం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇలాగ కట్ చేసుకుందాం. ఇదేనండి, చూసారా, ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు గమ్ము పెట్టుకొని ఒక్కొక్క పెటల్స్ అంటించుకుందాం. చూసారా, చక్కగా ఫ్లవర్ తయారైపోయింది. సెంటర్లో కూడా ఒక్క పూస పెట్టుకుందాం. పూస కానీ ఏదన్నా స్టోన్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎంత చక్కగా తయారైందో ఫ్లవరు. ఇదిగోండి, ఇదొక ఫ్లవరు, ఇదొక ఫ్లవరు. ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం డొప్పలు వచ్చేసి ఉన్నాయి కదండి. మనం ట్యాబ్లెట్ తీసిన దగ్గర కొంచెం చొట్టల పోతూ ఉంటాయి కదా, ఈ చొట్టల్ని చక్కగా ఏలు పెట్టి ఇలా అంటే, ఇదిగోండి చూసారా, చొట్టలు చక్కగా వచ్చేస్తాయి. చక్కగా ఇలా వచ్చేస్తాయి రౌండ్గా. వీటిల్ని ఇలాగ రౌండ్గా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇదిగో ఇట్లాగే మనం ఇవన్నీ కట్ చేసుకుందాం. ఇదిగోనండి, ఇవి కట్ చేసుకున్నాం కదా, గమ్ము పెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇవ్వండి ఇవి డప్పలన్నీ కూడా ఇలాగ లైన్గా అంటించుకుందాం. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగా అంటించుకోవాలండి. ఇదిగో చూసారా, ద్రాక్ష గుత్తుల్లాగా ఇలా అంటించుకున్నాం కదా.
వీటికి పెయింట్ వేసుకుందాం. ఇదిగోనండి, చూసారా చక్కగా ఫ్లవర్స్ తయారైపోయినాయి. ద్రాక్ష గుత్తులు ఇవి చిన్న చిన్న చిలకలండి. ఇవి పిస్తా పప్పు పెటల్సే. ఇది గ్రీన్ కలర్ పెయింట్ వేసాను. ఇదిగోండి రెక్కలు, ముక్కులు ఇవన్నీ చేశాను. ఇవన్నీ అంటిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి, ఇదన్నమాట ఏందండి చేసింది. ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవిగోనండి నేను తయారు చేసిన చిలకలు. ఇవ్వండి ఫ్లవర్స్ ఇలాగ తయారు చేసి అంటించానమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది ఇప్పుడు తయారు చేసింది. ఇవన్నీ కూడానండి నేను దగ్గర 6 yearsతో 5 years అయినాయండి నేను ఇవన్నీ చేసినాయి. స్టిక్కర్ ఇదంతా స్టిక్కరు. మా బాబు స్టిక్కర్ తెచ్చాడు, ఇవన్నీ అంటించాడు. నేను వీటికి ఏంటంటే చక్కగా ఇలాగ ఫ్లవర్స్, ఇలాగ ద్రాక్ష గుత్తులు చేసి అంటించానండి. ఈసారి ఎంత బాగుందో కలర్ఫుల్గా. 6 years 7 years అయినాయండి నేను ఇవన్నీ చేసి. ఇప్పుడు లేటెస్ట్గా చేసాను అన్నమాట, మీకు చూపించుదామని. ఇది లేటెస్ట్. ఇవన్నీ పాతవే. చూసారా ఎంత బాగుందో. ఇదిగోండి చిలకలు కూడా చేశాను అనమాట. ఇప్పుడు చేశాను, అవి కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి చిలకలు పంజరంలో గూట్లోకి వచ్చినాయి అనమాట చిలకలు. ఇదిగోండి ఇదొక గూడు, అదొక గూడు, ఇదొక కొమ్మ. సరే ఇవి గూడు. ఇవి చిలకలు లేకుండా బోసిగా ఉందని చిలకలు తయారు చేసి పెట్టాను అనమాట. చూసారు ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగోనండి ఇప్పుడు తయారు చేసినటువంటి ద్రాక్ష గుత్తు. అదిగోనండి ఇక్కడ అంటించా. ఇప్పుడు తయారు చేసింది ఇది. ఇవన్నీ పాతవన్నమాట. ఇవన్నీ పాతవే. ఇప్పుడు తయారు చేసింది మీకోసం చూపిస్తానికి ఇది తయారు చేశాను. ఇదిగోనండి ఇది ఇప్పుడు తయారు చేసింది. ఈ ఫ్లవర్ అంటించా. ఇంకొక ఫ్లవర్ అండి ఇది. ఇక్కడ అంటించుదాం. అదిగో సరే చక్కగా వాటిలో సెట్ అయింది. కాకపోతే కొత్తగా కనిపిస్తుందిలేండి. ఇప్పుడు తయారు చేసింది కదా. ఇవన్నీ పాతవే. ఇప్పుడు మనం చిలకలు చూద్దామండి. ఇదిగోండి ఈ చిన్నవి ఇలాగ అట్ట కట్ చేసుకొని ఇలాగ రెక్కలుగా వీటికి రెడ్ కలర్ వేసాను. ఇవి ముక్కులు. ఇప్పుడు ఇవి అంటించుకుందామండి. ఇదిగా చూసారా ముక్కు, తోక 2 అంటించా. ఇంకా కన్ను పెట్టాలి. ఇది కూడా ఇలానే పెడదామండి. ఇవిగోనండి చిలకలు రెడీ అయిపోయినాయి. వీటి కళ్ళకి మినప్పప్పు బద్దలు అంటించానండి. ఈ వీడియో మిస్ అయింది. ఇదిగోండి అవి అంటించాను అనమాట.
ఇవి అక్కడ గోడకి మళ్ళీ అంటించుకున్నారండి. ఇదిగోనండి, ఇక్కడ అంటించుదాం. అదిగా చిలక చూసారా ఎంత బాగుందో. ఇంకొకటి కూడా అంటించుదాం. అదిగానండి, చూసారా ఎంత బాగున్నాయో చిలకలు. అదిగానండి, చిన్న చిన్న చిలకలు ఇవి. ఇవి పెద్ద చిలకలు, ఇవి చిన్న చిలకలు. చూసారా ఎంత బాగున్నాయో. అదిగానండి, నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి. థ్యాంక్ యూ.